ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక 533 స్క్వేర్ యార్డ్స్లో స్లిట్ ప్లస్ 5 ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ స్టాండ్ అలోన్ బిల్డింగ్లో 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ అప్రూవల్స్ కనుక చూసుకున్నట్టయితే GHMC అండ్ రేరా అప్రూవ్డ్ అండ్ మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సెట్ బ్యాక్స్ కూడా క్లియర్గా కవర్ చేసి చూపిస్తున్నాను. యాజ్ పర్ GHMC నామ్స్ ప్రకారంగా ఎక్కడ కూడా డీవియేషన్ చేయకుండా మనకి సెట్ బ్యాక్స్ అయితే వదలటం అయితే జరిగింది. మనకి అపార్ట్మెంట్లో వచ్చేసి ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి అండ్ టోటల్గా ఈ బిల్డింగ్లో 10 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. అండ్ ఇప్పుడు మనం స్టేర్ కేస్ నుంచి థర్డ్ ఫ్లోర్ అయితే వచ్చామండి. మీకు థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఒక ఫ్లాట్ అయితే ఫ్లోర్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు మీకు కవర్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ సేల్కి వచ్చిన ఫ్లాట్ సైజెస్ కనుక చూసుకున్నట్టయితే 1580 SFTలో ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. మీకు కవర్ చేసి చూపిస్తున్న ఈ ఫ్లాట్స్కి UDS వచ్చేసి 53.3 స్క్వేర్ యార్డ్స్ అయితే UDS అయితే వస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ కనుక చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్, EV ఛార్జింగ్ పాయింట్, లిఫ్ట్, CCTV కెమెరా, మంజీరా వాటర్ ప్రొవిజన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, జనరేటర్ బ్యాకప్, 3 ఫేస్ ఎలక్ట్రిసిటీ అండ్ గెస్ట్ రూమ్ అయితే ఉంటాయండి. అండ్ మీలో ఎవరైనా 2 BHK ఫ్లాట్స్ కనుక చూస్తున్నట్టయితే సేమ్ బిల్డర్వి ఈ ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్లోనే 1270 SFTలో ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో అండర్ కన్స్ట్రక్షన్లో వెళ్ళే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా కూడా ఆన్ డిస్ప్లేలో ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే గూగుల్ పే లొకేషన్, బ్రౌజర్ డీటెయిల్స్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేస్తారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్ మెట్రో స్టేషన్కి 5 km డిస్టెన్స్, తార్నాక మెట్రోకి 7 km డిస్టెన్స్లో ఉన్న సైనిక్ పూరి 6th ఎన్క్లేవ్ అమ్మగూడ అండి. అండ్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ఫర్ SFT వచ్చేసి 5200 ప్లస్ 3 lakh ఎమ్యూనిటీస్ అయితే కోట్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అయితే మనకి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. అండ్ వీళ్ళ కన్స్ట్రక్షన్ క్వాలిటీ వైజ్ కనుక చూసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. వీళ్ళు ఆడే మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం అయితే జరిగింది. క్వాలిటీ వైజ్ వీళ్ళు ఎక్కడ వరకు కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి. వీళ్ళు వచ్చేసి మంచి రిప్యూటెడ్ ఉన్న బిల్డర్స్. ఆల్మోస్ట్ చాలా వరకు ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా కస్టమర్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. థ్యాంక్ యూ.